వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. 1947 మార్చిలో దేశ విభజన జరగడానికి కొన్ని నెలల ముందు పంజాబ్ ప్రాంతం, పశ్చిమ పంజాబ్ ప్రస్తుతం పాకిస్తాన్, తూర్పు పంజాబ్ ప్రస్తుత భారత రాష్ట్రంగా విడిపోతున్న తరుణంలో అక్కడ అకాలీదళ్ యూనియనిస్ట్ పార్టీ మరియు భారత జాతీయ కాంగ్రెస్ల సంకీర్ణ ప్రభుత్వం పడిపోయింది. ముస్లిం మెజారిటీ ప్రాంతమైన పశ్చిమ బెంగాల్లో ముస్లిం లీగ్ ఎన్నికల్లో విజయం సాధించింది. ఆ సమయంలో ముస్లిం లీగ్ నేషనల్ గార్డ్ సైనికులు పశ్చిమ పంజాబ్ అంతటా లక్షలాది మంది హిందువులు మరియు సిక్కులపై మారణ హోమానికి పాల్పడ్డారు. ముఖ్యంగా రావల్పిండిలో జరిగిన దాడులు నొఖాలి మారణకాండ కంటే దారుణంగా ఉన్నాయి. అప్పట్లో రావల్పిండిలో 80% ముస్లింలుండగా మిగిలిన 20% హిందువులు మరియు సిక్కులు ఉండేవారు. మారణకాండకు ముందు రావల్పిండి జిల్లాలోని గ్రామాల్లో సిక్కులు గణనీయమైన సంఖ్యలో ఉండేవారు. ముఖ్యంగా తమాలి, దోహా కల్సా, డొబేరా, చోవా కల్సా, కల్లార్, మటోర్ వంటి గ్రామాల్లో వారి జనాభా ఎక్కువగా ఉండేది. అయితే 1947 మార్చి 6 నుంచి 13 తేదీల మధ్య రావల్పిండిలో ముస్లిం మూకలు జరిపిన దాడుల్లో దాదాపు 4000 నుంచి 5000 మంది సిక్కులు ఊచకోతకు గురయ్యారు. ఆ సమయంలో ఎన్నో ఇళ్లను తగలబెట్టారు మరియు అనేక గురుద్వారాలను ధ్వంసం చేశారు. 1947 మార్చి 12న రావల్పిండి జిల్లాకు కేవలం 30 మైళ్ల దూరంలో ఉన్న తోహా కల్సా గ్రామంపై దాడి జరిగింది. ఆ గ్రామంపై వరుసగా 8 రోజుల పాటు నిరంతరం దాడులు కొనసాగాయి. కళ్ల ముందు తమ ఇళ్లను తగలపెడుతూ లూటీ చేస్తుంటే సిక్కు సమాజం విపరీతమైన భయాందోళనకు గురైంది. ముస్లిం మూకలు సర్దార్ గులాబ్ సింగ్ హవేలీని చుట్టుముట్టినప్పుడు అక్కడి సిక్కు పురుషులు తమ శక్తి వంచన లేకుండా పోరాడారు. వారి శత్రువులను ప్రతిఘటించారు. కానీ దురదృష్టవశాత్తు అపారమైన సంఖ్యలో ఉన్న ఆ మూకల ముందు ఎక్కువసేపు నిలబడలేకపోయారు. ఒకవైపు పురుషులు పోరాడుతుండగా మరోవైపు సిక్కు మహిళలు తమను అపహరిస్తారని, అత్యాచారాలు చేస్తారని, బలవంతంగా మతమార్పిడి చేస్తారని తీవ్రంగా భయపడ్డారు. ఆ సమయంలో సర్దార్ని గులాబ్ కౌర్, ఈమెనే మాత లజ్వాతి అని కూడా పిలుస్తారు, నాయకత్వంలో సిక్కు మహిళలందరూ తమ పిల్లలతో సహా ఒక చోట చేరారు. ఆమె అక్కడ బావి ముందు నిలబడి ఇలా ప్రార్థించారు: సచ్చే బాద్షా, నిజమైన రాజువైన ఓ భగవంతుడా, మా సిక్కు ధర్మాన్ని కాపాడుకోవడం కోసమే మేము మా ప్రాణాలను అర్పిస్తున్నాము. మమ్మల్ని క్షమించి మా బలిదానాన్ని స్వీకరించు. ఆ ప్రార్థన ముగిసిన వెంటనే ఆమె మొదటగా బావిలోకి దూకారు. ఆమెను అనుసరిస్తూ మిగిలిన మహిళలందరూ ఒకరి తర్వాత ఒకరు బావిలోకి దూకారు. దాదాపు 90 మంది మహిళలు ఆమె అడుగుజాడల్లో నడిచి ఆత్మత్యాగం చేశారు. కొద్దిసేపటికి ఆ బావి మొత్తం మృతదేహాలతో పూర్తిగా నిండిపోయింది. ఆ 90 మందిలో కేవలం 3 మహిళలు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. వారిలో ఒకరు బసంత్ కౌర్. అప్పుడు ఆమె 60 ఏళ్ల వయసులో ఉన్న ధైర్యవంతురాలైన మహిళ. 1947 మార్చిలో తోహా కల్సా గ్రామంలో మహిళలందరూ బావిలోకి దూకాలని నిర్ణయించుకున్నప్పుడు ఆమె అక్కడే స్వయంగా ఉన్నారు. 1947లో మహిళలందరూ బావిలో దూకాలని నిర్ణయించిన ఆ సంఘటనకు ఆమె ప్రత్యక్ష సాక్షి. ముస్లిం మూకలకు భయపడి 90 మందికి పైగా మహిళలు ఒకరి తర్వాత ఒకరు బావిలోకి దూకడం ఆమె కళ్ళారా చూసింది. ఆమె కూడా బావిలోకి దూకింది. కానీ అందరూ మునిగిపోవడానికి సరిపడా నీళ్లు ఆ బావిలో లేకపోవడంతో ఆమె ప్రాణాలతో బయటపడింది. ఆమె ఆనాటి భయానక దృశ్యాన్ని ఏలా చెప్తోంది. అది ఎలా ఉందంటే, మనం ఒక తందూరి రొట్టెలు వేసినప్పుడు అది నిండిపోతే పైన ఉన్న రొట్టెలు ఎలా కాలవో అలాగే ఆ బావి కూడా నిండిపోయింది. దాంతో మేము నీళ్లలో మునగలేకపోయాము. చనిపోవాల్సిన వారు చనిపోయారు. బ్రతికున్న మమ్మల్ని తర్వాత బయటకు తీశారు. అపహరణలు, అత్యాచారాలు, బలవంతపు మత మార్పిడులు, బహిరంగ అవమానాలు, తమ కుటుంబానికి, సమాజానికి కలిగే కలంకం పట్ల ఉన్న తీవ్ర భయం కారణంగానే ఆ మహిళలు ఈ సాహసానికి ఒడికట్టారు. అయితే ఈ భావి ఘటన కంటే ముందే చాలా కుటుంబాలలో, ముఖ్యంగా పురుషులు, తమ సొంత కుటుంబ సభ్యులైన కుమార్తెలను, సోదరీమణులను మరియు ఇతర మహిళలను తమ చేతులతో చంపేశారు. ఒక కుటుంబంలో అయితే ఏకంగా 25 మంది మహిళలను వారి కుటుంబ సభ్యులే హతమార్చారు. ముస్లిం తీవ్రవాద చేతుల్లో తమ ఆడబిడ్డలు బలైపోవడం, వారి కళ్ళ ముందే అవమానాలకు గురవ్వడం చూడలేక వారు ఈ అత్యంత కఠినమైన నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. చూసారా, ధర్మాన్ని కాపాడడానికి, మతం మారకుండా ఉండడానికి ప్రాణత్యాగం కూడా చేయడానికి సిద్ధమైన గడ్డ ఇది. అలాంటి వాళ్ళ వారసులం మనం. ఎలా ఉండాలి మీరే చెప్పండి. జై హింద్, జై భారత్. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. రోజు చెప్తున్నాను, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, ఈ 3 మన ఛానల్స్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ అందరి చేయూత చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.